సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. కొంతమంది అదే నేను చెప్తున్నాను కదండి, రకరకాలు ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు అన్నదానికి వాళ్ళని అడగాలి, నన్ను అడిగి లాభం లేదు. ఒక చిన్న, సారీ టు ఇంటరప్ట్ చేస్తా, ఒక చిన్న డౌట్. దేశముద్రు సినిమా లాస్ట్ అరగంట ఫైటే ఉంటుంది, మొత్తం యాక్షనే ఉంటుంది. దేశముద్రు సినిమా చూసినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా నాకు సినిమా నచ్చింది. పక్క రోజు వెళ్ళి ఆంధ్రభూమిలో వెన్నెల అని ఒక ఎడిషన్ వచ్చేది, దానికి 1 స్టార్ ఇచ్చి అట్టర్ఫ్లాప్ సినిమా అని చెప్పి రాశారు. 100 రోజులు ఆడింది సినిమా అది. బట్ ఆ సినిమాలో ఉన్న అప్పుడు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే లాస్ట్ 30 మినిట్స్ యాక్షన్ ఎపిసోడే ఉంది మొత్తం అని చెప్పి. దీనిపైన మీ ఎడిటింగ్ దగ్గర కానీ పూరి జగన్నాథ్ గారి విషయం అక్కడ మాట్లాడుకునేటప్పుడు కానీ ఏమన్నా డిస్కషన్ జరిగిందా? అలాగే ఉండదండి. పూరి నగర్ చాలా వింటారు ఆయన మాట. టెక్నీషియన్స్కి వాల్యూ ఇస్తాడు ఆయన బాగా. ఆయన షూట్ చేసిన ఎడిటింగ్ కూడా రాడు ఆయన. సార్ మేము ఎడిట్ చేసి చూపించిన తర్వాత ఆయన ఓకే అంటాడు. ఆయనకి ఏమైనా అనిపించిన చిన్న చిన్న చెప్తాడు, వెళ్ళిపోతాడు ఆయన, అంతే. ఆయనది క్లియర్గా ఉంటుంది. అంతేకాని దేశముద్రకి నాకు అరగంట ఫైట్ ఉందా అనేది నాకు గుర్తు, నాకు అర్థం లేదు. పాటలన్నీ బాగున్నాయి, అవును, సినిమా మంచి సినిమానే అనుకున్నాం మేము. అంతే, నాకు మరి ఆ టైంలో రివ్యూలు నేను చూడలేదు. రివ్యూల్ని జనరల్గా మేము నమ్మం. రివ్యూలకి సినిమాకి సంబంధం ఉండదు. రివ్యూ రైటర్ల మీద మీకు ఏమైనా కోపం ఉందా? కోపం అని కాదు, వాళ్ళు అంటే రివ్యూలు రాస్తారు, వాళ్ళు పర్సనల్ది రాయకూడదండి. ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్పడం, నాకు నచ్చలేదని చెప్పడంలో తేడా ఉంది. కరెక్ట్. మన పర్సనల్ ఒపీనియన్ అది, నాకు నచ్చింది నచ్చలేదని. ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్కి నార్మల్ పొయిటిక్ ఫిల్మ్స్ నచ్చవు. యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ రివ్యూ పొయిటిక్ ఫిల్మ్కి రాస్తే ఏమని రాస్తాడు ఆయన, ఏంటిదని అంటాడు. వీళ్ళు రివర్స్లో వీళ్ళు అలాగుంటారు. అలాగే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ రాయకూడదు. అది ఇంకా ట్రెండ్ అయింది కాబట్టి మనం మేమేం చెప్పలేము. మేమేమంటామంటే ప్రతి సినిమాకి ల్యాగ్ ఉందని అంటారు. రివ్యూ పైన టైటిల్కి రాసిన కింద దానికి సంబంధం ఉండదు. ఎడిటింగ్ బాగుందని అంటారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉందంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉంటే ఎడిటింగ్ ఎలా బాగున్నట్టు? అలాంటివి తేడాలు ఉంటాయండి. రివ్యూ రాసిన దాంట్లోనే, వాళ్ళు రాసిన రివ్యూల్లోనే మన అర్థం అవుతుంటుంది మనకి. కాబట్టి అది మేము ఇంకా అంత పర్టికులర్గా మేము పెద్దగా పట్టించుకోం రివ్యూలు అంటే. చదవడం అయితే చదువుతాం, కానీ మనం ఎక్కడైనా మేము ఎడిటింగ్ రూమ్లో ఫీల్ అయ్యింది అది క్వశ్చన్ చేశారనుకోండి, ఓహో వీళ్ళకి కూడా అది ఇచ్చింది అయితే మనది కరెక్ట్ అని, అలాంటివేవో మేము రీచెక్ చేసుకుంటాం, కానీ దానిపైన డిపెండ్ అవ్వం. పెద్ద సినిమాలకి అన్నిటికీ మినిమం 2.5 ఇస్తారు, 2 ఇస్తారు. చిన్న సినిమాలకి 1 ఇస్తారు, 5.5 ఇస్తారు. ఆ తేడా ఎందుకు రివ్యూల్లో రాసేవాళ్ళకి? పెద్ద సినిమాకి కూడా అలాగే రాయాలి కదా వాళ్ళు, అలా రాయరు. అలాంటి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చిన్న సినిమాలకి ఇప్పుడు ₹1 కోటి చేసి ఆ సినిమా 2 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది సూపర్ హిట్ కింద లెక్క. కరెక్ట్, అవును. 100 కోట్లు చేసి నీకు 100 కోట్లు కలెక్ట్ చేస్తే అది ఎలా హిట్? నీకు సినిమా హిట్ అని అంటారు. అది తేడా. 100 కోట్ల సినిమా అంటారు, 100 కోట్ల సినిమా అని అంటారు. బట్ ఎంత ఖర్చు పెట్టారు? అదే 100 కోట్లు కదా ఖర్చు పెట్టారు, అంటే రూపాయి కూడా రాలేనట్టు లెక్క కదా. అవును. బట్ ₹1 కోటి సినిమా చేసింది 2 కోట్లు 3 కోట్లు కలెక్ట్ చేసిందంటే సూపర్ హిట్ లెక్క. సూపర్ హిట్. అది ఆ తేడా వాళ్ళు రాయరు ఎప్పుడు, మీడియా కూడా చెప్పదు. అలాంటివి చిన్న చిన్నవి అనుకుంటూ ఉంటాం, అంతే. మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, రివ్యూ రైటర్ల గురించి ఏ విషయం మీదైనా సూటిగా మాట్లాడతారు కానీ మాతోని కే వెంకటేష్ గారు, బట్ ఎక్కడా కూడా కోపంగా కానీ అలా మాట సందర్భాలు లేవు. సబ్జెక్ట్ మాట్లాడతారు అంతే అండి. కానీ ఒక రివ్యూ రైటర్ల విషయంలోనే ఒకసారి మీరు అసహనం వ్యక్తం చేశారు. అసహనం అని కాదండి, నేను దీని గురించే చెప్తున్నాను. నేను వాళ్ళ పైన మాకేముంటుంది చెప్పండి, మాకు అదేం లేదు. రివ్యూ రైటర్ల పైన మాకేముండదు. ఎవరు రివ్యూ అంటే నేను అనేది ఏంటంటే 10 నిమిషాలు తీయొచ్చు, 20 నిమిషాలు తీయొచ్చు అని రాస్తారు. ఒక సినిమా బాగుంది, ఒక 20 నిమిషాలు తగ్గించండి అంటారు. ఆ 20 నిమిషాలు ఏంటో నువ్వు రాయి. సినిమా చూసావు కదా నువ్వు, ఆ 20 నిమిషాలు ఏం తీసేయచ్చో నువ్వు, ఈ సీన్లు తీసేయండి, ఈ సీన్లు తీసేయండి రాయండి. ఎందుకు పెట్టాము మేము? దానికి ఏదో ఒక లాజిక్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది కథకి. అందుకు నేను అంటున్నాను. అవి మేము మా ఎడిటింగ్ రూమ్లో మేము అన్నీ డిస్కస్ చేసే డైరెక్టర్ మేము ఊరికే వెళ్ళాం కదండి. సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు 10 మంది చూస్తారు, అసిస్టెంట్లు చూస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్లు చూస్తారు, మేము చూస్తాం, టెక్నీషియన్స్ చూస్తారు, ప్రొడ్యూసర్ చూస్తాడు, ఆర్టిస్టులు చూస్తారు. వాళ్ళందరూ ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎడిట్ చేస్తాం. 20 నిమిషాలు తగ్గిస్తే బాగుంటుంది. 20 నిమిషాలు ఏం తగ్గించాలని రాస్తే వాళ్ళు, అది ప్రాపర్ రివ్యూ లెక్క నా లెక్కలో. సార్, ఊరికినే రాయడం, వేగ్గా రాయడం కాదు కదా అంటాం మేము. యాక్చువల్గా నేను చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు ఇంటర్వ్యూలో ఒక మన జయం మందేర సినిమాకి సంబంధించి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. జయం మందేర శ్రీహరి గారు వేరే సినిమా చేస్తున్నారు అప్పుడు. అదే టైంలో 2 కథలు సేమ్ ఉన్నాయని చెప్పి డిస్కషన్ నడిచింది. మన తర్వాత ఎన్ శంకర్ గారు వెళ్ళి
మాట్లాడుకొని చూసుకొచ్చుకొని చేశారు. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా ఆ సినిమా తేడా రావడానికో లేదా భానుప్రియ గారికి సంబంధించిన ఇలా బాగా లెంత్ అయినాయో చాలా ట్రీట్మెంట్ ఎడిటింగ్ టేబుల్ మీద జయమందరికి జరిగిందని చెప్పి వారే చెప్పారు, చంద్రమహేష్ గారే చెప్పారు. అది జయమందిర ఏంటంటే అండి, సినిమా వన్ డే సురేష్ బాబు సినిమాలన్నీ సార్ వన్ డే బిఫోర్ రిలీజ్ అవుద్ది. ఒక్క షో వేస్తారు ఎక్కడో ఒక దగ్గర, రాజమండ్రిలోనో నెల్లూరు సైడ్ ఎక్కడో వేస్తారు. అక్కడ ఒక షో జనంకి వేస్తారనమాట, వచ్చిన క్రౌడ్కి అంతే. ఇది పర్టికులర్ మేము వేస్తున్నాం అని చెప్పరు. ఏదో ఆడే సినిమాని తీసే సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండదు, ఏం ఉండదు. సడన్గా మార్నింగ్ తీసుకెళ్ళి బోర్డు పెట్టి వేస్తారు. వచ్చిన క్రౌడ్ చూసేసి ఆ క్రౌడ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే, ఎక్కడేసినా జనం ఒపీనియన్ ఒకటే ఉంటుంది అన్నది ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు సురేష్ బాబు. ఓకే, అది అక్కడ చూసినప్పుడు ఆ ఫస్ట్ షోకి వెంకటేష్ బాబు చనిపోవడం అవన్నీ చాలా మోసేశారు సినిమా. క్యాట్ కాల్స్ ఎక్కువ వచ్చాయి, అరుపులు అన్నీ ఓ అని అరిశారంట, ఎక్కువ ఏడుపులు ఉన్నాయని. అవి ఇమీడియట్గా మేము ఆ తర్వాత మ్యాట్రిక్ షాట్లు అనేవి తీశారు. గాల్లో ఉండి మ్యాట్రిక్ షాట్ అప్పుడు ఏవో వచ్చిందని చెప్పి తీశారు. ఓకే, ఆ ఫైట్లు ఆ షాట్లన్నీ అరుస్తున్నారని చెప్పి మీ ఎడిటింగ్ రూమ్లో అది డ్యామేజ్ కంట్రోల్ జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇంక మాట వినలేదు సురేష్ బాబు. ఇక్కడంతా అరుస్తున్నారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసాండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసాండి అని చెప్పి నెక్స్ట్ డే రిలీజ్కి అది లేదు. ఓకే, అలా సినిమాని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. అందరు ఒపీనియన్ ఇప్పుడు ఎవరు 10 మందికి సినిమా చూపిస్తారు, 10 మందిలో ఎవరైనా ఒక్కరు బాగాలేదన్నారన్నా ఎందుకు బాగాలేదన్నారని వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. ఆ డిస్కషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బట్ అలాగ డ్యామేజ్ కంట్రోల్ అయిన సినిమా అది. కానీ 15 నిమిషాల పైన నిడి ఉండే సినిమాని తీసేశారంట. 18 minutes 20 minutes తీసేసామండి. అవునా? ఆ ఏడుపు సీన్లన్నీ తగ్గించేసాం. జనం చూడట్లేదు, అది కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించిందని చెప్పారని అప్పటికప్పుడు నిర్దాక్షిణ ఎయిటింగ్ రూమ్కి వచ్చాను, కూర్చొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ నుంచి తీసేద్దాం అని చెప్పి దాన్ని ఎలా స్మూత్ చేయాలో చేసేసి అసిస్టెంట్లు వెళ్ళి ఆ నైటే వెళ్ళి థియేటర్లో ఎక్కడుంటే అక్కడ ప్రింట్ అంటే ఆ ప్రింట్లో రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సార్ అలా ఆ డ్యామేజ్ కంట్రోల్ అయ్యిందనమాట. అలా అన్ని సినిమాలకు ఉంటుందండి, అక్కడ సురేష్లో జరిగే సినిమాలన్నిటికీ ఉంటుంది సార్. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆ చిన్న సక్సెస్ రేషియో ఉంటుందండి. ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు సినిమాలో, అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఈయన కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఒక చిన్న సరదా క్వశ్చన్ సార్, సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారి టీము, సురేష్ బాబు గారి టీము రెండు వేరువేరుగా ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళే, బట్ టీమ్స్ వైజ్ విడిపోయి ఉంటారు. సరదాగా అంటే వర్క్ కోసమే అని చెప్పి చెప్తూ ఉంటారు, కరెక్టేనా? అదే ఉండదండి, సురేష్ బాబు టీము నాయుడు గారి టీం అనేది ఉండదు. నాయుడు గారు ఏంటంటే స్పీడ్, ఆయన ఒకసారి కథ విన్నాడా నచ్చిందా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు ఆయన. సురేష్ బాబు వాళ్ళకి కాదు, కథ నచ్చినా సరే ఇంకొక నలుగురు చెప్పి వాళ్ళందరిని బాగుందంటేనే సినిమా చేస్తాడు ఆయన. ఆ తేడా ఉంటుంది అంతే. నాయుడు గారు అంటే ఆయనకు నచ్చిందంటే సినిమా షూట్ చేస్తారు, తీసేస్తారు. సురేష్ బాబు ఏంటంటే ఇంక మేకింగ్ సైడ్ కానీ ఆటలకు కానీ కొంచెం ఇంకా రిచ్గా ఉండాలి, ఆ సీన్ ఎంతవరకు రిచ్ ఉండాలంటే రిచ్గా ఉండాలని ఆటల్లో కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి సార్. అంతే తేడా, అంతేగాని ఇంకేం ఉండదు. ఇన్నేళ్ళ ప్రయాణంలో మాతాన్కే వెంకటేష్కి వర్క్ నేర్పించిన డైరెక్టర్ అంటే మీ వర్క్ని ఎన్హాన్స్ చేసిన ఈ మూమెంట్లో నేను కొత్తది తెలుసుకున్నాను, ఇతని పరిచయం వల్ల నాకు కొత్తది పరిచయం అయింది, అలాంటి డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటామండి, ప్రతి సినిమా మాకు ఒక లెసన్లానే ఉంటుంది సార్. ఒక సినిమా అనేది ఏం కాదు. ఇప్పుడు రాజేంద్ర గారు మాకు నేర్పించారు, ఎక్కువ నేర్పించారు. జయంత్ గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం మేము. బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలన్నీ మేమే చేసాం, సూపర్ సక్సెస్ మూవీస్ అన్నీ ఆయన నేర్పించారు. ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సురేష్ కృష్ణ గారు నేర్పించారు. ఆయన మురళీమోహన్ రావు గారు ఫస్ట్ నాకు నన్ను మా ఫాదర్ ఎడిటర్గా ఉన్నా నా వద్దాం నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఆయన నాతో చేయించుకుండేవారు. బి గోపాల్ గారి సినిమాకి ఫస్ట్ రష్ కట్ చేసింది నేను ఆయన సినిమాకే. ఇలా అందరూ ఉంటారండి, ప్రతి డైరెక్టరు మాకు ఎక్కడో ఒక దగ్గర మేము నేర్చుకుంటాం. బొమ్మరేడు భాస్కర్ అవని, శేఖర్ కొమల అవనివ్వండి, మోహన్ కృష్ణ గారు అవనివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో అంటే వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి.